వైసీపీ అధినేత జగన్ దారి మారిందా? ఆయన కూడా డైవర్షన్ మొదలెట్టేశారా? ముక్కుసూటి రాజకీయం వర్కౌట్ కాదని జగన్ తెలుసుకున్నారా? ఎప్పుడు హైవే పాలిటిక్స్ కాదు, ఇక నుంచి డొంక రోడ్లు రాజకీయం కూడా చేద్దాం అనుకుంటున్నారా? ఇంతకీ ఏం చేయబోతున్నారు జగన్? ఏంటా అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్? వైసీపీ జగన్ ఎప్పుడు స్ట్రైట్ లైన్ పాలిటిక్స్ చేస్తారన్న పేరుంది. అది లాభమైనా నష్టమైనా నా దారి రహదారి అన్నట్టుగానే ఆయన వ్యవహారం ఉంటుందని చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు పొలిటికల్ సర్కిల్స్ లో. కానీ అదంతా గతం. ఇప్పుడు ఆయన కూడా మారిపోయారన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే పెరుగుతుందట. సో ఇటీవల తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను విశ్లేషిస్తే ఆ విషయం బోధపడుతుందని కూడా అంటున్నారు కొందరు. సో ఎప్పుడు నేరుగా కాకుండా అప్పుడప్పుడు పక్కకు కూడా వస్తేనే చూస్తేనే పొలిటికల్ లెక్కలు తేలతాయని భావిస్తున్నారన్న డౌట్స్ కూడా వస్తున్నాయి ఇటు వైసీపీ కార్యకర్తల్లో. రాజకీయాలు ఎప్పుడు ఇలానే చేయాలన్న మాన్యువల్ అంటూ ఏమీ ఉండదు. సో కాలమాన పరిస్థితులకు సమకాలీన రాజకీయాలకు అనుగుణంగా అప్పటికి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేసుకుంటూ వెళ్ళడమే ఎత్తుగడ. సాధారణ రాజకీయాల్లో అయితే ఓ పార్టీ ఏదైనా భారీ కార్యక్రమాన్ని పెట్టుకున్నప్పుడు దానికి కౌంటర్ గా ఇతర పార్టీలు ఏ ప్రోగ్రామ్స్ చేయవు. కానీ టీడీపీ వైసీపీల మధ్య అలాంటి లెక్కలేం లేవు. మొదటి నుంచి హద్దులు అసలే లేవు. వైసీపీ ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే వెంటనే దానికి కౌంటర్ అటాక్స్ ప్లాన్ చేస్తుంది టీడీపీ. సో ఇప్పుడు జగన్ కూడా సరిగ్గా ఇలాంటి రాజకీయమే ఇంకాస్త ఎక్కువ డోస్ తో మొదలెట్టినట్టు కూడా చెప్పుకుంటున్నారు పార్టీ కార్యకర్తలు. ఈ నెల 28న జగన్ సొంత జిల్లాలో టీడీపీ మహానాడు జరిగే సమయంలోనే ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు రైతుల కోసం పోరుబాట పట్టబోతున్నారు జగన్. సో రేటు రాక అల్లాడుతున్న పొగాకు రైతులకు అండగా ఉన్నానని చెప్పేందుకు పొదిలి వేలం కేంద్రానికి వెళ్ళబోతున్నారు ఆయన. సో నిరుడు 36,000 వరకు పలికిన క్వింటా పొగాకును ఈ ఏడాది 24,000 కూడా కొనే పరిస్థితి లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయే స్థితిలో ఉన్నారు రైతులు. దీంతో వేలం కేంద్రాల్లో వారిని కలిసి పరామర్శించేందుకు సిద్ధమవుతున్నారు. సో ఓవైపు ధర రాకపోవడం, మరోవైపు క్వాలిటీ పేరుతో బయ్యర్లు ఎక్కువగా తిరస్కరిస్తుండడం సమస్యగా మారుతుంది. సో సరిగ్గా ఈ పాయింట్ ని బేస్ చేసుకునే రంగంలోకి దిగుతుంది వైసీపీ. ప్రజా సమస్యల మీద ప్రతిపక్షం ఆందోళన నిర్వహించడం కామనే, కానీ అందుకు ఎంచుకున్న టైం మీద ఇప్పుడు చర్చ అంతా జరుగుతుంది. సరిగ్గా టీడీపీ మహానాడు జరిగే రోజునే జగన్ పొదిలి టూర్ పెట్టుకోవడం, రైతుల తరపున ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవడంతో ఆయన కూడా డైవర్షన్ పాలిటిక్స్ వైపు మొగ్గు చూపుతున్నారా అని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. సో మహానాడులో టీడీపీ నాయకులు చేసే కామెంట్స్ కూడా రైతుల సమక్షంలోనే కౌంటర్స్ ఇచ్చే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు పొలిటికల్ పండిట్స్. ఇలాంటిదే ఇంకో ఎపిసోడ్ కూడా ఉంది. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 4తో ఏడాది పూర్తవుతోంది. సహజంగానే ఆ రోజున విజయోత్సవాలు వేడుకలు జరుపుకుంటాయి కూటమి పార్టీలు. సరిగ్గా అదే రోజున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమైంది వైసీపీ. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ జూన్ 4న వెన్నుపోటు దినంగా జరుగుతున్నట్టు ప్రకటించారు జగన్. సూపర్ 6 హామీలు అమలు చేయకుండా కుంభకోణాలతో ప్రజల ధనాన్ని లూటి చేస్తున్నారని కూడా ఆరోపించారు జగన్. అందుకే కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు జూన్ 4న వెన్నుపోటు దినంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. సో ఆ రోజున జిల్లా మండల స్థాయి అధికారులకు వినతి పత్రాలు ఇవ్వాలన్నది ప్లాన్. అయితే గతంలో టీడీపీ కార్యక్రమాలు ఉన్న రోజున తమ పార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏవి పెద్దగా నిర్వహించని వైసీపీ సడన్ గా మనసు మార్చుకోవడానికి కారణాలు ఏంటనే లెక్కలు కూడా వేస్తున్నారు పొలిటికల్ పండిట్స్. సో టీడీపీ మహానాడు జరిగే సమయంలో పొగాకు రైతులను పరామర్శించేందుకు వెళ్ళడం, ఇంకా ప్రభుత్వం తొలి వార్షికోత్సవం రోజున వెన్నుపోటు దినంగా ప్రకటించడం వెనుక గట్టి వ్యూహమే ఉండవచ్చు అని కూడా చెప్పుకుంటున్నారు. ఆ రెండు సందర్భాల్లో మీడియా ప్రజల అటెన్షన్ మొత్తం టీడీపీ ఇతర కూటమి పార్టీలపైనే ఉంటుంది. సరిగ్గా అదే రోజుల్లో తాము కార్యక్రమాలు నిర్వహిస్తే అటెన్షన్ డైవర్ట్ చేయడంతో పాటు స్పాట్ కౌంటర్ ఇవ్వచ్చనే అభిప్రాయం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సో అందుకే సేమ్ డేట్ ఫార్ములా అమలుకు నిర్ణయించింది వైసీపీ. జగన్ దారి మార్పు రాజకీయానికి టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో ఎవరి మైలేజ్ ని ఎవరు కొట్టుకుపోతారని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి రాజకీయ వర్గాలు. వైసీపీకి కొత్త లెక్కలు కలిసి వస్తాయా? ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.